డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, బీజేపీ నిజంగానే టీడీపీ జనసేనతో కనుక మనస్ఫూర్తిగా కనుక జట్టుగట్టుంటే ఈ రోజుకి వాలంటీర్ల విషయంలో కానీ పోలీసుల విషయంలో కానీ గట్టిగా నిర్ణయాలు తీసుకొని ఉండేది కదా. ఇది మీ అందరికీ అనిపిస్తుందా? ఈ రోజుకి వాలంటీర్లపై కానీ పోలీసులపై కానీ ఎటువంటి చర్యలు లేకపోవడం, ఈసీఏ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా కూడా ఈసీని ప్రభావితం చేసేది కేవలం బీజేపీ, నరేంద్ర మోడీయో, అమిత్ షానో, లేకపోతే వాళ్ళ మంత్రాంగమో అనే అనుమానాలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తం మొత్తం చిన్నగా వ్యాపించటం మొదలుపెట్టాయి. టీడీపీ జనసేన వీళ్లతోటి జట్టు కట్టిందే ఇలాంటి ఎలక్షనీరింగ్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం, జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు మొత్తాన్ని ఆపటం కోసం అని ఏదైతే చెప్పుకున్నారో, ఆంధ్ర రాష్ట్ర హితం కోసం బీజేపీ తోటి మేము చేతులు కలిపామని చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా చెప్తున్నప్పటికీ రేపేం చేస్తారనేది రేపు చూసుకోవాల్సిన సంగతి. నిజంగానే 2014 నుంచి 19 వరకు జరిగిన బీజేపీ యొక్క ఉద్దేశాలని, చంద్రబాబు నాయుడిని ఆపటానికి, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకొని రావడానికి 19లో చేసిన పనులు, ఎలక్షన్లో ఏవైతే చేశారో అవన్నీ రిపీట్ అవుతాయేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే బీజేపీని నమ్మలేం అనే మాటను మాత్రం కుండబద్దలు గట్టిగా చెప్తోంది. ఈ విషయాలన్నింటినీ నేను మీకు ఈ వీడియోలో వివరించే ముందు కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇక బీజేపీ మార్కు రాజకీయాలు దేశం అంతటా 10 సంవత్సరాలుగా మనం చూస్తుంది. గత 2 ఎన్నికల్లోనూ జరిగింది ఇదే. అంటే 2014 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ బీజేపీ ఏమేం చేయాలో అవన్నిటినీ బాగానే చేసుకున్నట్టుగానే కనిపిస్తోంది. 19 ఎన్నికలకైతే క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు ఏం చేయగలరు, ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్ళగలరు, చివరాఖరి ప్రయత్నాలు కూడా ఏ విధంగా చేయగలరు అనేది మనం చూసాం. ఎన్ని చేసినప్పటికీ గాను ఇటు కర్ణాటకలో ఓటమి పొందవలసి వచ్చింది, ఇటు తెలంగాణలో కూడా ఓటమి చవి చూడవలసి వచ్చింది. బీజేపీకి అలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అన్నిటికీ పైన ఒకడు ఉంటాడు అన్నట్టుగా ప్రతి పరిస్థితికి ఏ పరిస్థితులనైతే బీజేపీ ఇప్పుడు తీసుకొచ్చి పెట్టిందో వాటిని నిలువరించడం కోసం ప్రజలు ఇంకా గట్టిగా పూనుకుంటే అవన్నీ అయిపోతాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగవలసింది కూడా అదే, జరిగి తీరాల్సింది అదే. ప్రజలు గట్టిగా నిర్ణయించుకొని ఓటు వేస్తే గనక టీడీపీ జనసేన కూటమి, అంటే ఇందులో బీజేపీ కలిసి ఉంది అనే దాన్ని నేనైతే గట్టిగా నమ్మడం లేదు. పేరుకు కలిసి ఉండవచ్చేమో, వాళ్ళ ఉద్దేశాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడమే. ఇక నార్త్ ఇండియాలో సీట్లు తగ్గుతాయి, వాటి తగ్గే సీట్లన్నిటినీ ఇటు సౌత్ ఇండియాలో పూడ్చుకుందాము అనే ఉద్దేశాలు వాళ్ళకు ఉండొచ్చు. ఖచ్చితంగా అది ఉన్నా కూడా ఏం చేయాలో అది చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కూటమి కట్టినంత మాత్రాన, జట్టు కట్టినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గెలవాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుందని మనం ఏకోశాన అనుకోం. మొన్న చిలకలూరుపేటలో మోడీ సభలో జరిగిన పోలీసుల అరాచకం అని టీడీపీ గగ్గోలు పెట్టడమే తప్ప బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడదు. ఇటు వాలంటీర్ల విషయంలో కానీ అటు పోలీసుల విషయంలో కానీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా జగన్ బొమ్మ తీసేయకుండా ఉండటం, గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నా, ఇప్పుడు జీతాలు కాకపోయినా వాటిని వేరే రకంగా వేరే పేర్లు ఏమి చెప్పినా కానీ గవర్నమెంట్ నుంచే వాలంటీర్లకి డబ్బులు అందుతూ ఉన్నాయి. అలాంటి వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయటం, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల వెనుకిడతా వాళ్ళు తిరగడం, వీటన్నిటికీ ఏమిటి తార్కాణం? మరి ఈసీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? మీడియా నిండుగా అయితే ఇదిగో పల్నాడు ఎస్పీని సస్పెండ్ చేసేస్తూ ఉన్నారు, 14 మంది 15 మంది అధికారుల మీద వేటు పడుతూ ఉంది అని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ జరుగుతున్న విషయాల్లో మాత్రం చూస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా జరగటం లేదు. 2,50,000 మంది వాలంటీర్లు ఉన్న దాంట్లో 150 మంది ఏ పార్టీకి? కానీ 2,50,000 మంది ఈ 150 మినహా మిగతా అందరూ ఈ వైసీపీ కార్యకర్తల్లాగానే పనిచేస్తూ ఉన్నారు. అదైతే మనకి ఖచ్చితంగా కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా వాళ్ళకే ఒత్తాసు పలుకుతూ ఉన్నారనే విషయం కూడా మనకి తెలుస్తూనే ఉంది. ఇక్కడ డీజీపీ కూడా
జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం చాలా గట్టిగా ధృవీకరించుకోవచ్చు. గత ఎన్నికల నుంచి ఈ ఎన్నికల లోపు జగన్మోహన్ రెడ్డి మొత్తాన్ని అలా సెట్ చేసి పెట్టేశాడు. బొమ్మలన్నిటినీ తీసేయదలుచుకుంటే ఎంతసేపు పని, ఒక్క రోజులో తీసేయచ్చు. అధికారులకు కూడా అది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. అధికారులు మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు అనేది మాత్రం ఇక్కడ ఒకంత ఆలోచించాల్సిందే. అధికారుల్లో కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ ఉండొచ్చు, లేకపోతే భయం ఉండొచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి తాలూకు ఏదైనా కొన్ని అవశేషాలు అంటే ఇప్పుడు వాళ్ళ మార్కు అవినీతి రాజకీయం ఏదైతే ఉంటుందో అందులో వీళ్ళు కూడా ఇరుక్కుపోయి ఉండొచ్చు. రేపు గనక జగన్మోహన్ రెడ్డి రాకపోతే మన పరిస్థితి ఏమిటి, వీటన్నిటినీ బయటకు తీస్తే ఏం జరుగుతుంది అనే దాంట్లో కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండవచ్చును. కానీ బీజేపీ ఏం ఆలోచిస్తోంది, మనం ఇక్కడ గట్టిగా నిర్ణయించుకోవాల్సింది అదే. బీజేపీ పేరుకు మాత్రమే టీడీపీ జనసేనతోటి జట్టు కట్టింది. వాళ్ళ మనసంతా మొత్తం జగన్మోహన్ రెడ్డి చుట్టూతోనే తిరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏది కోరుకుంటున్నాడో అది జరగటానికి వీలుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు అన్నిటినీ క్రియేట్ చేసి పెట్టింది. దాని మీద చర్యలు తీసుకోవటానికి కూడా ఈసీ కూడా, అంటే మొన్ననే మనం చూసాం, ఇద్దరు ఎలక్షన్ వీళ్ళని నరేంద్ర మోడీయే అపాయింట్ చేయడం జరిగింది. ఇలాంటివన్నీ తెర ముందుకు వస్తున్న తరుణంలో మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద గట్టిగా చర్యలు తీసుకుంటారు అని మనం అనుకోగలమా? మీడియా కానీ మాలాంటి వాళ్ళు కానీ ఏదైనా ఆశించవచ్చేమో కానీ బీజేపీ చేస్తుంది అని అనుకోము. టీడీపీ గోల తప్ప ఇక్కడ వాలంటీర్ల మీద కానీ పోలీసుల మీద కానీ బీజేపీ కనీసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు? నాకు వైజాగ్ నుంచి మూర్తి గారని ఒక సీనియర్ సిటిజన్ ఒక ఆయన ఫోన్ చేశారు. ఆయన అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నింటినీ వివరించడం కూడా జరిగింది. ఇక్కడ బీజేపీ తానంతట తాను సొంతగానే తిరుగుతోంది తప్ప టీడీపీ జనసేనని కలుపుకొని వెళ్ళడం లేదు అనేది వాళ్ళు చెప్తున్న వాదన. ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమితోటి మరి బీజేపీ ఏం చేయదలుచుకుంది అనంటే ఇక్కడ మభ్యకి పెట్టే కార్యక్రమాలు ఒకటి చేస్తూ ఉన్నారు. రేపు ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తరువాత ఏదైనా అటు ఇటుగా జరిగితే ఈ అనుమానం నాకొక్కడికే కాదు చాలామందికి ఉంది, ఈవెన్ మోడీకి కూడా ఉందనేది నా అనుమానం. మనకి తగినన్న సీట్లు రాకపోతే మమతా బెనర్జీని ఒప్పించి తీసుకొని రావడానికో, అఖిలేష్ యాదవ్తో మాట్లాడటానికో, స్టాలిన్ని మరి ఈ కూటమి ఎన్డీఏ కూటమి వైపు ఒప్పించి తీసుకొని రావడానికో బీజేపీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళే అవకాశం లేకుండా చేసుకున్నారు. అసలు ఎన్డీఏలో ఉన్న మిత్రులనే వాళ్ళు కాళ్ళ కింద పడేసి తలకాయలు పగలగొట్టేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలాగుంది? ఇంకా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత వాల్యూ మిగిలింది కాబట్టి ఆయన ఇంకా ప్రజలు గట్టిగా నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఈరోజు మళ్ళీ కూటమి కట్టుకోవటానికి వచ్చారు. కానీ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటో ఒకసారి చూడండి. బీజేపీ ఎంతకైనా తెగుస్తుంది. ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే పని మాత్రమే చేస్తుంది. ఈ వాలంటీర్ల మీద కానీ పోలీసుల మీద కానీ గట్టిగా ఎటువంటి చర్యలు జరుగుతాయని అయితే నేను అనుకోవడం లేదు. మరి మీరు అనుకుంటే అది మీ ఇష్టం. ఇదే ఈరోజు కుండబద్దలు.